హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేసానో చూపించేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. నేనైతే ఎలా చేస్తానో అలా చేశాను, మీరు కూడా చూసేయండి. ఒక బాండీలో నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పులు అయ్యాను ఉంటే వేయించేసుకోండి. ప్రస్తుతానికి నాకేమీ లేవు కాబట్టి నేను వేయలేదు. ఇక్కడ సన్న సేమియా ఉంటుంది కదా, అది వేసి ఆ నేతిలో వేసి బాగా వేయించేసుకోండి. బాగా వేయించేసిన తర్వాత బాగా అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే బాండీలో పాలు పోసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో వాటికి తగినన్ని పాలు తీసుకోండి. పాలు వేసుకొని బాగా మరిగిన తర్వాత అందులో ఇలాచీ పొడి అదిని వేసుకోండి. ఇలాచీ పొడి వేసి బాగా కాసేపు మరగనిచ్చి ఒక కప్పులోకి పాలు నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కలిపితే థిక్నెస్ వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కలిపి అది కూడా అందులో వేసి మరుగుతున్న దాంట్లోని ఉండలు కట్టకుండా శుభ్రంగా కలిపి వేసుకోండి. వేసిన తర్వాత కాసేపు ఉడకనియండి. అది కొంచెం థిక్ అయ్యిద్ది, చూస్తుంటే మీకు అర్థమయ్యిద్ది, కొంచెం థిక్గా కనబడిద్ది. థిక్ అయిన తర్వాత ఈ సేమియాలు కూడా తీసి పంచదార, ఈ సన్న సేమియా కూడా తీసి వేసేయాలి. ఇది ఎక్కువ ఉడక అవసరం లేదండి, ఆ పాలల్లో వేయగానే స్మూత్గా అయిపోతుంది, మెత్తగా ఉడకవసరం లేదు. వేసిన తర్వాత పంచదార వేసి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అలా కాసేపు పొయ్యి మీద ఉంచి, పంచదార వేసేది స్కిప్ అయిపోయినట్టుందండి, సారీ. పంచదార వేసి కొంచెంసేపు మరగనివ్వండి. మరగనిచ్చిన తర్వాత షీర్ కుర్మా రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థిక్గా చూడండి ఎంత బాగా ఉందో. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఒకసారి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కొంచెం లాస్ట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకున్నానండి నేను. ఫస్ట్ వేయించేటప్పుడు సేమియా వేయించేటప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను, కప్లోకి తీసి పెట్టుకుంటున్నాను. నేను నా దగ్గర జీడిపప్పులు అవి లేవు, మామూలుగా సాయంత్రం స్నాక్స్ కోసం అట్లా చేసేసాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోద్ది. మామూలు సేమియా చేసుకునే అంతసేపు కూడా పట్టదండి, ఎందుకంటే ఈ సేమియా ఉత్తినే మెత్తగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.